తిరుమల క్షేత్రం ముక్కోటి ఏకాదశికి సిద్ధమవుతోంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా లక్షలాది మంది భక్తులు తిరుమలకు తరలిరానున్నారు. ఈ సందర్భంగా ఆలయం ముందు మండపాన్ని టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. వివిధ రకాల పండ్లు, పుష్పాలతో మండపాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. అష్టలక్ష్ములు, దశావతారాలతో మండపాన్ని నిపుణులు అలంకరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. తిరుమల క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి శోభ సంతరించుకుంది. తిరుమల శ్రీవారి ఆలయం ముందు ప్రత్యేక సెట్టింగ్ ఏర్పాటు చేశారు. డిసెంబర్ 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి జరగనుంది. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో లక్షలాది మంది భక్తులు వచ్చి వైకుంఠ ద్వార దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో తిరుమలకు వచ్చే భక్తులకి ప్రత్యేక ఆకర్షణగా ఈ శ్రీవారి ఆలయం ముందు ఏర్పాటు చేసిన సెట్టింగ్ ఉండబోతుంది. మనం చూడొచ్చు ఇక్కడ శ్రీవారి ఆలయం ముందు ఎంత అద్భుతంగా ఇక్కడ ఈ సెట్టింగ్ ని తీర్చిదిద్దుతున్నారు మనం చూడొచ్చు. దాదాపు 3 రోజుల నుంచి అంటే దాదాపు 10 రోజుల పాటు ఇక్కడ కష్టపడి ఈ సెట్టింగ్ అంతా కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కావచ్చు, మామిడి పండ్లు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇంకా అనేక రకాలమైన పండ్లతో ఇక్కడ ఎంతో చూపరులను ఆకట్టుకునే విధంగా అందంగా తీర్చిదిద్దుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ భూలోకంలో దిగిన వైకుంఠాన్ని తలపించేలా దీన్ని అత్యంత సుందరంగా ఏర్పాటు చేయబోతున్నారు. మరోపక్క శ్రీవారు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి 14 అడుగుల విగ్రహాన్ని కూడా ఇక్కడ భక్తుల సందర్శనార్థం ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. మనం చూడొచ్చు ఇక్కడ దాదాపు అత్యంత పొడవైన విగ్రహం. తిరుమలకు వచ్చే భక్తులకు ఎవరైతే శ్రీవారి దర్శనం చేసుకోలేకపోతున్నారో అనుకునే భక్తుల కోసం ఇలాంటి ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా శ్రీవారి ఆలయం ముందు భక్తులందరికీ కూడా కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇవన్నీ కూడా ఎంతో శోభాయమానంగా తీర్చిదిద్దడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోపక్క ఆలయం వెలుపల కూడా ఏదైతే శ్రీవారి ఆలయం వెలుపల వేస్తున్న ఈ సెట్టింగ్ ని భక్తుల కోసం అత్యంత సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన నిపుణుల బృందం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తుంది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఈ సెట్టింగ్లన్నీ కూడా చేస్తున్నారు. సాంప్రదాయబద్దంగా ఇక్కడ ఈ వీటన్నింటిని కూడా దశావతారాలతో పాటు విష్ణుమూర్తి ఏదే విధంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. మనం చూడొచ్చు. మరి ఈ ఏడాది ఏ విధమైన సెట్టింగ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం, ఎలా ఉండబోతుంది? ఓం నమో వెంకటేశాయ. ఈ ఏడాది కూడా ప్రకృతి ఒడిలో లభించే వివిధ రకాల పుష్పాలు, పత్రాలు, అలాగే ఫ్రూట్స్ తో ఈ యొక్క మండపాన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఈ మండపం నందు దశావతారాలు, అలాగే అష్టలక్ష కాన్సెప్ట్ తీసుకున్నాము. వీటితో పాటు రంగనాథ స్వామి, అమ్మవారి యొక్క కాన్సెప్ట్ ని ఏర్పాటు చేస్తున్నాము. ఇవన్నీ కూడా సుమారు 10 టన్నుల వివిధ రకాల ఫ్రూట్స్ ని, అలాగే సుమారు 1 లక్ష కట్ ఫ్లవర్స్ ని వినియోగిస్తున్నాం. మొత్తం ఈ వైకుంఠ ఏకాదశి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు జరగనుంది. శ్రీవారి ఆలయంలో ఏ విధమైన అలంకరణ చేయబోతున్నాం, ఎన్ని రకాల టన్నుల పుష్పాలు వాడబోతున్నాం? శ్రీవారి ఆలయంలో ప్రతి 3 రోజులకు ఒకసారి అలంకరణ చేపడుతున్నాము. దీనికోసం ప్రతి ఒక్కసారి సుమారు 15 నుంచి 18 టన్నుల వివిధ రకాల పుష్పాలు, పత్రాలు వినియోగిస్తున్నాము. మొత్తం 10 రోజులు కలిపి సుమారు 50 టన్నుల సాంప్రదాయ పుష్పాలు, అలాగే 4 లక్షల నంబర్ని కట్ ఫ్లవర్స్ ని వినియోగించడానికి ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు 10 టన్నుల వివిధ రకాల ఫ్రూట్స్ ని కూడా వినియోగించడానికి ఏర్పాటు చేస్తున్నాం. తిరుమలకు వచ్చే భక్తులు ఎవరైతే శ్రీవారి దర్శనాన్ని చేసుకోలేకపోతున్నారని భావిస్తున్నారో అలాంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ సెట్టింగ్ ని దర్శనం చేసుకుని స్వామివారిని దర్శనం చేసుకున్నంత ఫీలింగ్ వచ్చే విధంగా కూడా ఇక్కడ కల్పిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.